స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసన్. పడదామా? స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసన్. చేసెను మేలులను పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులను పాడి పాడి పొగడెదన్. తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. పడదామందరం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, స్తోత్ర బలి అర్పించేదము. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్త 16 గమనించండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకొనిచుండిరి. వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మనం చదివిన భాగంలో కొంతమంది స్త్రీలు యేసు ప్రభు దేహాన్ని సరిగ్గా సిద్ధపరచలేదు. ఆయన దేహాన్ని మనం సిద్ధపరుద్దాము. చక్కని సుగంధ ద్రవ్యాలని, ఆయన శరీరాన్ని సరిగ్గా పూయలేదు, అడావిడిగా ఆయన సమాధిలో పెట్టారు. కాబట్టి మనం వెళ్ళి ఆయన శరీరాన్ని చక్కగా సిద్ధపరుద్దాము అని కొంతమంది స్త్రీలు బయలుదేరినట్లుగా మనం గమనిస్తాం. వీరు రాంగ్ టైంలో యేసు ప్రభు శరీరాన్ని సిద్ధపరచడానికి వస్తున్నారు. బైబిల్లో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 12 ఇక్కడ మరియా, మార్తా, లాజరు ఈ కుటుంబంలో మరియా యేసు ప్రభు పాదముల వద్ద కూర్చొని ప్రభు యొక్క మాటలు విని యేసు యొక్క గొప్పతనాన్ని గుర్తించి మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఆమె తీసుకొని యేసు ప్రభు పాదాల మీద పగలగొట్టి ఆయన్ని అభిషేకించి ఆయన్ని ఆరాధించినట్లుగా మనం గమనిస్తాం. ముఖ్యంగా శిష్యుల్లో యూదా ఇస్కరియోతు, ఈ నష్టం ఎందుకు, 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. ప్రభు బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు కానీ నేను ఎప్పుడు మీతో ఉండను అన్నాడు. ఇంకొక చక్కని మాట అంటాడు చూడండి, 7 యోహాను సువార్త 12:7. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొనియుడి. పాతిపెట్టు దినము కొరకు దీన్ని ఉంచుకొనియండి. ఆమె ఇప్పుడు నన్ను ఈ అత్తరుతో అభిషేకిస్తుంది చూసారా, ఇది నన్ను పాతిపెట్టే దినం వరకు ఆమె చేసిందే జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతుంది అని యేసు ప్రభు ఆమె గురించి చెప్పినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 14:8 ప్రభు అంటాడు, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఈ మరియా రైట్ టైంలో యేసు ప్రభు దేహాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ కొంతమంది స్త్రీలు మార్కు సువార్త 16 మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములను కొన్నారు. డబ్బులు పెట్టి కొన్నారు. వీరు ఆదివారం పెందలకడనే లేచి బయలుదేరినట్లుగా మనం చూస్తాం. సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా వారిలో ఒక డౌట్ వచ్చింది. అవును, మనం అందరం స్త్రీలమే కదా, ఇంతకీ సమాధి రాయి ఎవరు దొర్లించగలరు? సమాధి రాయి చాలా పెద్ద రాయి. అందులో దానికి రోమన్ సీల్ వేశారు. సైనికులను కూడా కావలించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 27 మనం చూస్తాం. మత నాయకులు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు బ్రతికుంటున్నప్పుడు తాను 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది అని పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు ఆ సమాధిని భద్రం చేయటానికి ఆజ్ఞాపించండి అని వారు కోరినట్లుగా చూస్తాం. ఒకసారి ఆ వచనాన్ని చూద్దామా?
మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనంలో, అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఎండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినముల వరకు సమాధి భద్రం చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాన్ని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. పెద్ద రాయి సమాధి మీద దొర్లించి రోమన్ సీల్ దాని మీద వేశారు. ఎవరు దీన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. సైనికులు దానికి కావలి కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ స్త్రీలు ఎంతో కలవరంతో ఆ రాయి ఎవరు పొర్లించును అని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉంటా చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చాలా ఆశ్చర్యం అనిపించింది. రాయి అలా దొర్లించబడింది. ఎందుకు దొర్లించబడింది? ఎవరు దొర్లించారు? చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటా చూచి మిగుల కలవరపడిరి. వీళ్ళు చాలా భయపడ్డారు. తెల్లని వస్త్రం ధరించుకున్న ఒక పడుచువాని, ఒక దేవదూతను వారు చూడగలిగారు. వారు కలవరపడ్డారంట. అందుకతడు, కలవరపడకుడే, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారు. ఆయన లేచున్నాడు, ఎక్కడ లేడు. మీరు యేసుని వెతుకుతున్నారు, ఆయన లేచున్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పాడు అప్పటికే. యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడు ఎన్నో సందర్భాలు చెప్పాడు. నేను మరణిస్తాను, సమాధి చేయబడు, 3వ దినం తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. అయితే శిష్యులు ఆ సంగతిని గ్రహించలేకపోయారు. మత నాయకుల జ్ఞాపకం ఉంది కానీ శిష్యుల జ్ఞాపకం లేదు. ఆ సమయంలో కూడా ఈ స్త్రీలు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గ్రహించని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన అక్కడ లేడు. యేసు ప్రభుని సమాధుల్లో కాదు వెతికేది. ఆయన చనిపోయి లేడు, ఆయన సజీవుడు, ఆయన లేచున్నాడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడండి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెలుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయమునంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. వీళ్ళకి ఒకలాంటి కలవరం, భయం ఏర్పడింది. ఏంటి, ఆయన లేచాడా? దేవుని దూత ఇలా చెప్పడం ఏంటి అని చాలా ఆందోళనతో ఏం చెప్పాలో, ఏది భయంతో వణికిపోయినట్లుగా మనం గమనిస్తాం. మెట్టుకు యేసు ప్రభు శరీరాన్ని సమాధిలో ఉంచారు. యేసు ప్రభు శరీరము నేరుగా సమాధిలోంచి బయటికి రావచ్చు, కానీ ఎందుకు రాలేదు? సమాధిరా ఎందుకు దొర్లించబడింది అంటే, అనుమానముతో ఉన్నవారు, అవిశ్వాసంతో ఉన్నవారు మీరు చూడొచ్చు ఆయన అక్కడ లేడు అని చెప్పడానికి. ఉదయ కాలము యేసు ప్రభుని సమాధుల్లో వెతకూడదు. ఆయన సజీవుడు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. ఆయన ఖాళీ సమాధిలో చక్కగా రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. అవును, క్రైస్తత్వానికి మూలాధారం ఏంటో తెలుసా? పునరుత్థానమే. పునరుత్థానం లేకపోతే ఈరోజు క్రైస్తత్వం సున్నా, క్రైస్తత్వం ఉండేది కాదు. క్రైస్తత్వానికి ఆధారం పునరుత్థానమే. సువార్తకు ఆధారం పునరుత్థానమే. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం. ఇది కాలము పునరుత్థానాన్ని నువ్వు విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు మరణాన్ని గెలిచాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకపోతే నీ రక్షణ అనుమానమే. యేసుప్రభు నా కొరకు పుట్టాడు అని చెప్తే సరిపోదు. యేసుప్రభు నీ కొరకు మరణించాడు, లేఖన ప్రకారం సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. ఇది మన విశ్వాసానికి ఆధారం, మన విశ్వాసానికి పునాది. క్రైస్తత్వం 3 స్తంభాల మీద ఉంటుంది. ఒకటి ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం. పునరుత్థానం నమ్మితేనే మనకు రక్షణ. అందుకని రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపనని హృదయములో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావన్నది. కాబట్టి రక్షణకు పునరుత్థానానికి లింక్ ఉంది. నువ్వు పునరుత్థానం నమ్మకపోతే నీకు రక్షణ లేదు. ఆదిమ సంఘంలో ముఖ్యమైన బోధ ఏంటనుకున్నారు? పునరుత్థానమే. పునరుత్థానం లేనిది ఒక్క సందేశం కూడా లేదు. పునరుత్థానమే వారికి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చేది.
ఈ భూమి మీద మనం జీవించే జీవితము తాత్కాలికమే, కానీ మనము ఒకరోజు లేపబడబోతున్నాం. ఇది దేవుడు మనకిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ. ఇంకా పునరుత్థానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చదవండి. దేవుడి మాటలు దించిన గాక ప్రార్థన. మా ఉన్నతులకు దేవ సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. పునరుత్థానం మా విశ్వాసానికి ఆధారం. నీవు సమాధిలో లేవు, నీవు చెప్పినట్లుగానే నీవు లేచావు. మగ్దలేని మరియ, సలోమి, అయా ప్రభా, కొంతమంది స్త్రీలు సమాధి వద్దకు రాంగ్ టైంలో వచ్చారని మేము గుర్తించాం. సరైన సమయంలో అయ్యా మరియ నిన్ను ఆరాధించినట్లుగా మేము యోహాను సువార్త 12వ అధ్యాయంలో మేము చూడగలిగాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూడగలిగాం. అవును అయ్యా, నిన్ను ప్రతి ఒక్కరు గుర్తించగలుగుటకు, నీవు సమాధిలో లేవు అని గుర్తించగలుగుటకు సహాయపడండి. పునరుత్థానాన్ని అంగీకరించే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.